42 ఏళ్లుగా అసలు మొక్కలే పెరగని నేలలో రోజుకొక మొక్క నాటి 1360 ఎకరాల అడవిని సృష్టించాడు. ఆయనే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే జాదవ్ పాయంగ్ గారు. జాదవ్ గారు అస్సాంలోని జోహర్ హార్ట్ కు చెందినవారు. 1979లో అస్సాంలో వచ్చిన వరదల వల్ల అనేక రకాల జలచరాలు బ్రహ్మపుత్ర నది ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. అవి తగ్గాక ఇసుక దీవులన్నీ వేడెక్కడంతో జలచరాలన్నీ చచ్చిపోయాయి. అది చూసి తట్టుకోలేకపోయిన 16 ఏళ్ల జాదవ్ మొక్కలు నాటి ప్రకృతిని కాపాడదామని అప్పుడే నిర్ణయించుకున్నారట. ఇప్పుడు ఆ అడవిలో అనేక రకాల పక్షులు, జంతువులు, క్రూర మృగాలు నివసిస్తున్నాయి. అడవి మొత్తం 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో 1360 ఎకరాల్లో ఉంది. అయితే జాదవ్ గారి నిక్ నేమ్ మూలా. ఆయన పేరు మీదుగానే అడవికి మూలాయి ఫారెస్ట్ అనే పేరు పెట్టారు. 2015లో జాదవ్ గారిని ఇండియన్ గవర్నమెంట్ పద్మశ్రీతో సత్కరించింది. జాదవ్ గారి జీవిత చరిత్రను అమెరికాలో 6th క్లాస్ పాఠ్య పుస్తకాలలో కూడా చేర్చారు. జాదవ్ గారి ఇంత మంచి ఆలోచనకు హ్యాట్స్ ఆఫ్. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డౌన్లోడ్ ద ఫ్రీడమ్ యాప్.